పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ గారి ఆశీస్సులతో 753 ఉరుసు మహోత్సవ ఆహ్వానం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పెనుగొండ శ్రీ బాబయ్య స్వాముల హజరత్ సయ్యద్ షా బాబా ఫక్రుద్దీన్ సహారావర్ది రాహ్ 753 ఉరుసు మహోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని ప్రముఖ మైనార్టీ నాయకులు వేముల అబూజర్ నదీం అహ్మద్ గార్ల గృహానికి ప్రత్యేకంగా విచ్చేసి దువా చేసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే నగరంలోని మైనార్టీ నాయకులైన షకీల్ అహ్మద్, ఖమర్ తాజ్, క్లేన్ అలీం, సూఫీ ఖాజా, షేక్ షావలి, ఆసిఫ్ వారికి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హేడారిటీ ఫస్ట్ సబ్జాదా నసీం ఆఫ్ దర్గా బాబా ఫక్రుద్దీన్ పెనుగొండ షరీఫ్ మొదటి పీఠాధిపతి హజ్రత్ ఖాజా సయ్యద్ షా బాబా నజ్ముద్దీన్ హుస్సేన్ రజియల్లాహు అన్హు గారి సంతతి వారసుడైన సజ్జాద్ బాబా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల నుంచి వేలాది భక్తులు ప్రతి సంవత్సరం ఈ పుణ్య ఉరుసు సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇదే సంప్రదాయం కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 2న గంధం కార్యక్రమం, డిసెంబర్ 3న ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ పుణ్య కార్యక్రమానికి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని పవిత్ర బాబా ఫక్రుద్దీన్ గారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं हज़रत ख्वाजा सैयद शाह बाबा ज़ियाउद्दीन हसन अल हुसैनी सहरवर्दी अलमारूफ सज्जाद बाबा हेडिटरी फर्स्ट सज्जादा नशीन ऑफ दरगाह बाबा फ़खरुद्दीन रहमतुल्लाह अलैह पेनगुंडा शरीफ, ये कहते हुए बड़ी खुशी की बात कि दिसंबर 2 सरकार सैयदना बाबा फ़खरुद्दीन शहंशाह सिस्तान शाहपुरी रहमतुल्लाह अलैह का 750 पर 3वां सुंदल मुबारक चलने वाला है। हर साल की तरह इस साल भी इत्तेफ़ाक़न आज मुझे शहर अनंतपुर में आना हुआ, बिलखुसूस ख़ासकर हमारे भाई और सरकार बाबा फ़खरुद्दीन के चाहने वाले आशिकीन ने दावत देने की वजह से हर साल की तरह इस बार भी मैं आया हूँ। हमारे नदीम और जितने भी यहाँ पर खड़े हैं, इनकी मोहब्बत में मुझे आज आना हुआ और इनको दावत देने के लिए कि सुंदल मुबारक की। तो आप लोगों से शहर अनंतपुर को ये कहना चाहता हूँ कि आप जितने भी बाबा फ़खरुद्दीन सरकार के औलिया कराम के चाहने वाले हैं, 2 दिसंबर को सुंदल मुबारक में आप ज़रूर से शिरकत फरमाइए और ख़ासकर सरकार सैयदना बाबा फ़खरुद्दीन रहमतुल्लाह अलैह शहंशाह सिस्तान शाहपुरी कलंदर बरख रहमतुल्लाह अलैह की आप दुआ लें, उनकी नज़र करम आप पर हो। इसी बहस इसी सबब से तमाम लोगों को दावत देने के लिए मैं आया हूँ और मैं शुक्रगुज़ार हूँ अल्लाह और उसके रसूल का और उस पंजतन पाक का कि हम जैसे गुनहगार इंसानों को इतने मुक़द्दस अल्लाह के वली का सुंदल मुबारक करने का मौका दिया है। और मैं दुआ करता हूँ बाबा फ़खरुद्दीन की बारगाह में कि सरकार बाबा फ़खरुद्दीन अपने पीर व मुर्शद के सदक़े में जितने भी हिंदू मुस्लिम सिख ईसाई जितने भी आशिक़ाने बाबा फ़खरुद्दीन सुंदल मुबारक में उर्स में शामिल होने वाले हैं होंगे, इंशाअल्लाह ताला उनके सब की परेशानियों को दूर फरमाए, उनकी हर मुराद को पूरी फरमाए, उनकी हर ख्वाहिश को पूरी फरमाए, हर बीमारी से शफा फरमाए। और तमाम से गुजारिश है कि सब मिलकर इस बार भी हर साल की तरह सरकार बाबा फ़खरुद्दीन का सुंदल मुबारक अजीम शान तरीक़े से मनाकर हमें कामयाबी के साथ इस सुंदल मुबारक करने की कोशिश करें इंशाअल्लाह ताला। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। ఈరోజు పెనుగొండ దర్గా పీఠాధిపతి అయినటువంటి సజ్జాద్ బాబా సాహెబ్ గారు ఈరోజు ప్రతి సంవత్సరం ఎలా అయితే వస్తున్నారో అలాగే ఈ సంవత్సరంలో కూడా మనకు వచ్చి నాకైతేనేమి అలాగే మా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఖమర్ తాజ్ మా చెల్లెలు ఆమెకైతేనేమి ఖాజా గారు హమారే అలీం భాయ్ షేక్ షా షకీల్ మనమందరం అవే ఇంకోటి ఏంటంటే నాకు ఈ సజ్జాద్ బాబా సాహెబ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచి పరిచయము, మనకు మంచి ఫ్యామిలీ రిలేషన్స్ కూడా మాకి ఆ సాహెబ్ గారికి. సో నేను ఇంకోటి ఏంటంటే ఆ సయ్యద్ నా బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అల్లై దర్బార్ నుంచి నాకు ఆహ్వానం నేను అదృష్టం అనుకొని నేను భావిస్తున్నాను. ఇది నిజంగా చెప్పాలంటే ఇది గర్వమైన విషయమే.
2వ తారీఖు ఉరుస్ ఉంది మా అనంతపూర్ నుంచే కాదు, మా స్టేటే కాదు, ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా దర్గా అంటేనే ఒక రెస్పెక్ట్, ఒక గౌరవము, ఒక పీఠాది, ఒక వలి అల్లా అంటారు మా భాషలో. అలాంటిది అక్కడ నుంచి ఆహ్వానం మా అందరికి రావడం చాలా సంతోషము. దేవుడు ప్రతి ఒక్కరు ఎలా అయితే సందల్లో ప్రతి ఒక్కరు అక్కడ హాజరయ్యి ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అస్సలం వాలేకుమ్. అందరికీ నమస్కారం. బాబా ఫక్రుద్దీన్ పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ గారి గ్రంథం మహోత్సవాలకి మాకు ప్రత్యేకంగా సజ్జాదే బాబా గారు వచ్చి ఆహ్వాన పత్రిక అందజేశారు. దీనికి ప్రత్యేకంగా తనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.